హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాటి పురుగును నాయందు నీవు మహిమైశ్వర్యము నింపినయావే. మాటి పురుగును నాయందు నీవు మహిమైశ్వర్యము నింపినయావే. నా పాడుతును నీ మహిమ పాడుతును కడవరి కృపను నేనెల్లప్పుడు మహిజనులకు తోడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇలారా, అందుకనే మనం ఎప్పుడు కూడా చక్కదిద్దుకోవడానికి ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎవరెవరో తుడుస్తున్నారు అనుకోండి, ఏమిటమ్మా ఈ తుడవడం అనగానే కొంతమంది ముఖం మాడుచుకొని అలాగే తుడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు, వినరు. అదే భక్తిహీనులు, అదే యథార్థవంతులు అనుకోండి, మరలా దాన్ని చక్కదిద్దుకొని సరిగా చేస్తుంటారు. అర్థమైందా మీకు? అది తేడా. ఏంటమ్మా గిన్నెలో గడిగావు అన్నారు అనుకోండి ఎవరొకరు. భక్తిహీనులైతే నన్ను సరిగా కడగలేదన్నారని ముఖం మార్చుకుంటారు. భక్తి కలిగిన వారైతే ఇది సరిగా లేదా, ఎక్కడుందో చూయించు, ఇక్కడ లేదా, ఓకే ఓకే సారీ అని చెప్పి మరలా దాన్ని సరిగా బాగా కొడతారు, చక్కదిద్దుకుంటారు. అక్కడ పనులు ఏం చేస్తుంటారు చెప్పండి? చక్కదిద్దుకుంటారు. బ్రదర్ ఇదిగో ఇక్కడ నువ్వు సరిగా చేయలేదు, సహోదరుడా నీకు కూడా సరిగా చేయలేదు అనగన్నావు అనుకోండి, ఎక్కడ ఏమి లోపం చెప్పండి, నేను చేస్తానంటాడు. ఎవరు? యథార్థవంతుడు, తన ప్రవర్తన చక్కబెట్టుకుంటాడు. ఓహో ఇలాగా, సరే నేను పొరపాటు చేశాను అనమాట, ఇలా చేయమంటారా, ఓకే అని అలా చేస్తుంటాడు అనమాట. అదే భక్తియుడు అనుకోండి, ఇది బాగోలేదన్నావు అనుకోండి, నేనేం చేస్తే నచ్చదంతే, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చేస్తే నచ్చుతుంది, లేకపోతే నేను చేస్తే నచ్చదు, ముఖం మార్చుకుంటారు. ఆ రోజు కూడా ఎంత కొన్నిసార్లు ఎవరైనా కూర వండారు అనుకోండి, ఏందమ్మా కొంచెం బాగోలేదు, ఉప్పు ఎక్కువైపోయింది, లేకపోతే ఏదైనా బాగోలేదు అన్నావు అనుకోండి, మనసులో అనుకుంటారు, ముఖం మార్చుకుంటారు. మార్చుకొని మేము వండితే బాగోదు, ఆ సిస్టర్ వండితే బాగుంటుంది, ఈ సిస్టర్ వండితే బాగుంటుంది, నేను వండితే రుచిగా ఉన్నది, ఏదో పేర్లు ఎడుతుంటారు, వంకలు ఎడతారు. వీళ్ళు అన్నమాట భక్తిహీనులు. భక్తి పరులైనట్లయితే ఏమి ఎక్కువైంది ఏమిటి తెలుసుకొని దాన్ని ఇంకా చక్కగా మరలా వండుతారు, చక్కదిద్దుకుంటారు అనమాట. వాళ్ళు ఏదైనా లోపం చేస్తే దాన్ని చక్కదిద్దుకునేటువంటి వారు భక్తి పరులు అనమాట. లోపాన్ని చక్కదిద్దుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? భక్తి పరులు. భక్తిహీనులు అయితే లోపం ఏదైనా చెప్పినప్పుడు చక్కదిద్దుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ముఖం మార్చుకొని కోపం పెట్టుకుని అలగడం ఇవన్నీ చేస్తుంటారు అనమాట. వీళ్ళు భక్తిహీనులు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎవరు భక్తిహీనులో ఎవరు భక్తి పరులో, ఎవరు ఎత్తబడతారో ఎవరు విడవబడతారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని హిజ్కియా వలె మనము కూడా, హిజ్కియా అయితే మరణాన్ని చూసి అన్నాడు ఆయన, నువ్వు మరణించబోతున్నావు, నువ్వు కొనిపోబడబోతున్నావు, కానీ మనమైతే మరణమును చూడకుండా వెళ్ళే కాలములో మనమును సజీవులముగా. హల్లెలూయా. అయితే మనం మరణించినను బ్రతికినను ఆయన వారమై ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక, మీ నాన్నగారు రమణ ఆరాధనలో ఉంటారు ఆయనమ్మా. పిల్లలు లేరా? పిల్లలు ఎవరు రాలేదా? బాబులు రాలేదు ఎవరు? అదే మీ పిల్లలు రాలేదు ఎవరు? ఓకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. విశ్వాసమును బట్టి
7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలిను. ఇది గత వారం మనం నేర్చుకున్న విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. అయితే ఈ రోజు మనము విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలిపోయాయి. అప్పుడు రాహాబు వేశ్యని తీసుకొని రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనము దాన్ని యెహోషువ గ్రంథములోనికి వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ రెబెకా విషయంలో కూడా ఎలాగైతే సాయంకాలము ఉదయకాలం ఉందో అలాగే ఇక్కడ రాహాబు స్త్రీ విషయంలో కూడా సాయంకాలము ఉదయకాలము రెండు ఉన్నాయి. సాయంకాలము ఉదయకాలం బైబిల్ చెప్తుంది, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. ఆది కాండములో ఆరంభములో అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అను. కాబట్టి ఇక్కడ యెహోషువ గ్రంథము మనము 2వ అధ్యాయము మనం చూద్దాం. ఈ 2వ అధ్యాయంలో ఎందుకంటే ఈ రాహాబు వేశ్య మనకి ఛాయిగా ఉందన్నమాట. ఎందుకంటే ఆమె యొక్క అన్యురాలు. మనం కూడా ఏమైనా చెప్పండి, అన్యులమై ఉన్నాం. అయితే ఈ రాహాబు స్త్రీ ఆ దూతలు వెళ్ళి ఆ స్త్రీని ఎప్పుడు కలిశారు, ఏమిటి అనేది మనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి మనం చూద్దాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుషులను పిలిచి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబునకు వేసి ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానం వచ్చును. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులు వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులు తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చినో నేను ఎరుగును. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మీదుగా వారిని తరిమిరి. తరముబోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడిన ఆ వేగులు వారు వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లను, అంటే వాళ్ళు పండుకొనక మునుపంటే వేగులు వారు పండుకొని నిద్రపోవడానికి ముందుగా ఈమె మిద్దె మీదకెక్కి వారితో ఇట్లని చెప్పిందనమాట. అంటే పిల్లరా, ఇక్కడ మీరు చూడండి, ఒక మాట ఇక్కడ రాయబడి ఉంటుంది అనమాట. 5వ వచనంలో
చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపులకు వెళ్ళిరి. వారెక్కడికి పోయారో నేను ఎరుగును. అంటే ఆమె చీకటి పడినప్పుడు గవినికి తలుపు వేస్తారనమాట. అందువలన ఆమె చీకటి పడు వేళ అంటే మనం సాయంకాలం అనమాట. భోజనాలు ఎప్పుడు చేస్తారు చెప్పండి? భోజనాలు భోజనం చేసిన తర్వాత మనం సాయంత్రం నిద్రపోతాం కాబట్టి పడుకుంటాం. అయితే అది ఎప్పుడు జరుగుతుంది? సాయంకాలమే. ఇక్కడ సాయంకాలంలో అక్కడ వాళ్ళు భోజనం అంటే ఇప్పుడైతే 10 గంటలకి 9 గంటలకి 11 గంటలకి, ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత, అర్థమైందా మీకు? ఇష్టం వచ్చిన ల్యాప్టాప్లు వచ్చిన తర్వాత 12, 1 గంటలు 2 గంటలు, రేపు సెలవు అనుకోండి పిల్లలైతే ల్యాప్టాప్ ముందే కూర్చొని ఉంటారు అన్నమాట. అలాగా సెల్ ఫోన్ పెట్టుకుని అలా కూర్చొని ఉంటారు, ఫ్రెండ్స్తో చాటింగ్లు చేసుకుంటూ, అవి మాట్లాడుకుంటా, లేకపోతే వీడియో గేమ్లు ఆడుకుంటూ ఆ విధంగా ఉంటుంటారు అన్నమాట. 12, 1 గంట 2 గంటలు అలా మేల్కొని ఉంటారు. కానీ పల్లెటూరులో చూడండి, సాధారణంగా వాళ్ళు పొలం పనికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలం పెందల కడే భోజనం చేసి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పడుకునిపోతారు. ఇప్పుడే టీవీలు వచ్చాక వాళ్ళు కూడా మేల్కొంటున్నారు పల్లెటూరులో కూడా కొంతమంది, అందరూ కాదు. కాబట్టి ఇక్కడ చీకటి పడు వేళ అంటే చీకటి ఎప్పుడు పడుతుంది? సాయంత్రం పడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే రాజు పంపించినటువంటి ఇరికోకు సంబంధించినటువంటి వారు రాహాబు స్త్రీ దగ్గరికి ఎప్పుడు వచ్చారంటే చీకటి వేళకు వచ్చారు. అప్పటికే వేగులు వారు వచ్చున్నారు అన్నమాట. అయితే ఇక్కడ పండుకొనక మునుపు అనంటే సాయంకాలములో రాహాబును స్త్రీ వాళ్ళు ఎక్కడైతే అతక మీద అయితే ఉన్నారో, ఏ మిద్దె మీద అయితే ఉన్నారో ఆ మిద్దె మీదకి ఈమె ఎక్కిందనమాట. అప్పుడు వాళ్ళతోటి సర్వశక్తిమంతుడు చేసిన కార్యాలన్నిటి గురించి ఏమైతే విన్నదో అవన్నీ కూడా వాళ్ళతో చెప్పింది. అంటే అక్కడ వేగులు వారికి రాహాబుని స్త్రీకి మధ్య అక్కడ ఒక సంభాషణ జరిగింది. అది ఎప్పుడనంటే ఒక సాయంకాలం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సాయంకాలంలోనే అక్కడ వేగులు వారిని ఈమె అడగడం, ఆ మెస్సీని గురించి, లేకపోతే యావే గురించి, ఆ సర్వశక్తిమంతుడు చేసిన కార్యాల గురించి ఏమైతే విన్నదో వాటన్నిటిని కూడా ఆమె మాట్లాడడం ఆరంభించింది. అప్పుడు ఆ సమయంలోనే వేగులు వారికి కూడా ఏం చేసినప్పుడు మేలు చేసిందంటే దాచిపెట్టింది. ఎరుకో వాళ్ళకి దొరకకుండా, ఎరుకో వాళ్ళు వాళ్ళని పట్టుకొనకుండా ఆమె వాళ్ళ ప్రవక్తలను ఏం చేసి చెప్పండి, వాళ్ళకి వర్తమానికులు వాళ్ళని దాచిపెట్టింది అనమాట. క్షమించండి, వాళ్ళు వర్తమానికులు దాచిపెట్టింది. కాబట్టి పిల్లలు అక్కడ జరిగిన సందర్భం మనం చూసినట్లయితే అక్కడ చీకటి పడు వేళ గవిని చూడండి, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను అంటే ఆ మనుషులు అంటే సాయంత్రం, చీకటి పడేది సాయంత్రమే. కాబట్టి ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడిను. అంటే సాయంకాలమే ఇక్కడ వేగుల వారితో ఆమె సంభాషించింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా మనం సాయంకాలంలో మనం ఉన్నామా అంటే లేదు. సాయంకాలం ఎవరిదంటే బ్రహ్నాం గారి యొక్క వర్తమానము. బ్రహ్నాం గారు సాయంకాల వర్తమానికుడు, ఆయన సాయంకాలము వర్తమానికుడు. కాబట్టి అది ఎవరికి ఛాయగా ఉందంటే బ్రహ్నాం గారికి ఛాయగా ఉంది. ఎందుకంటే రిబ్కాను కూడా సాయంకాలమే ఎలియాజరు కలిశాడు. ఇక్కడ కూడా వేగులు వారిని ఆమె కలిసింది ఎప్పుడు చెప్పండి? సాయంకాలమే. మిద్దె మీదకి ఎప్పుడు ఎక్కింది చెప్పండి? సాయంకాలమే. కాబట్టి అక్కడ సాయంకాలపు వర్తమానికులకు ఛాయగా ఉన్నారన్నమాట వేగులు వారు.
కాబట్టి ఈ లౌదీ సంఘ కాలంలో కూడా సాయంకాలం ఉంది. ఆ సాయంకాల వర్తమానకుడు ఎవరు? బ్రహ్నాం గారు. హల్లెలూయా. ఆయన్నే 7వ దూత అంటారు. కాబట్టి ఇక్కడ సాయంకాలము ఆ వేగులు వారు, ఆ వర్తమానికులు ఆ రాహాబుని వేసిని ఎలాగైతే కలిశారో అలాగే 7వ దూత వర్తమానము కూడా అన్ని జనులైనటువంటి అన్ని జనుల మధ్యకి, అన్ని జనుల కోసము ఆ వర్తమానం ఇవ్వబడింది. ఆయన మనిషి ఇక్కడ కూడా అన్ని జనురాలే. ఈమె లోక సంబంధమైన స్త్రీ, లోకస్తురాలు, ఇజ్రాయేలురాలకు సంబంధించింది కాదు ఆమె. సాయంకాలంలో అన్ని రాలైనటువంటి ఆమెను దూతలు కలిశారు. అలాగే సాయంకాలములో అన్యులైనటువంటి ఈ యొక్క అన్య ప్రపంచములో, ఇజ్రాయేలు కాకుండా అన్య ప్రపంచములో సాయంకాల వర్తమానికుడు అన్ని జనులకు సువార్త బోధించాడు. హల్లెలూయా. అందుకని బ్రహ్నాం గారిది సాయంకాలం అని, సాయంకాలం వెలుగని, సాయంకాలం వర్తమానికుడని ప్రసంగం కూడా బోధించాడు. సాయంకాలపు వర్తమానికుడు అనే ప్రసంగం కూడా సాయంకాలము అనే వర్తమానాన్ని బోధించాడు. కాబట్టి పిల్లారా, ఆ రోజుల్లో ఎలా ఉందో సాయంకాలము, ఈ లౌదీయ సంఘకాలంలో కూడా సాయంకాలం. అయితే ఆ సాయంకాలంలో ఆమె ఏం చేసిందనంటే పిల్లారా, ఆ వేగులు వారి యొక్క బోధన బట్టి ఆమెకు ఒక ఎర్రని దారాన్ని గుర్తుగా ఇచ్చారు. వాళ్ళు గుర్తుగా కట్టుకోమన్నారు వాళ్ళు. కాబట్టి ఆ కిటికీకి ఎర్రని దారాన్ని ఆమె ఏం చేసి చెప్పండి, కట్టుకుంది. అదే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉందన్నమాట. గుర్తు ఆమెకు అదొక గుర్తుగా ఆమెకి ఇవ్వబడింది, అదొక గుర్తు. అలాగే 7వ దూత వర్తమానము ద్వారా, అంటే బ్రహ్నాం గారి వర్తమానం ద్వారా ఈ యొక్క లౌదీ సంఘ కాలములో అన్య వధువు ఆ వర్తమానం ద్వారా నామములో బాప్తిజం పొంది అయ్యగారు వర్తమానం, అది కూడా ఏలియా ఆత్మే. ఏలియా ఆత్మ పిల్లారా బ్రహ్నాం గారిలో ఉంది, అయ్యగారిలో ఉంది, వధువులో కూడా ఉంది ఏలియా. హల్లెలూయా. ఎందుకంటే ఏలియా ఎలాగైతే ఆరోహణమయ్యాడో వధువు కూడా అలాగే మరణమును చూడకుండా ఆరోహణమవుద్దని బైబిల్ చెప్తుంది. అందుకనే ఏలియా ఆత్మ కలిగిన వారు మాత్రమే ఏమండి ఈ 2వ రాకడను కూడా చూడగలుగుతారు. ఏలియా ఆత్మ లేని చూడలేరు. యెజబేలు ఆత్మ, ఏలియా ఆత్మ రెండు ఉన్నాయి ఈ లోకంలో. ఇప్పుడు కూడా ఏలియా ఆత్మ, యెజబేలు ఆత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏలియా ఆత్మ ఆయన వధువు, యెజబేలు ఆత్మ మత్స్య సంఘాలు, కల్పిత బోధలు, కల్పిత సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా. ఇప్పుడు అదే ఆత్మ మత్స్య సంఘాల్లో ఉండే ఆత్మ, యెజబేలు ఆత్మ ఇప్పుడు యేసునామం సంఘాల్లో కూడా వచ్చేసింది. అలాగా. కాబట్టి ఇప్పుడు ఏలియా ఎలాగైతే పిల్లారా మరణమును చూడకుండా వెళ్ళిపోయాడో వధువు కూడా ఏలియా ఆత్మ కలిగి ఉంటుంది. అందుకని ఏలియా ఎలాగైతే రోషము కలిగి నిలబడ్డాడు అంటే ఆనాడు ఉన్నటువంటి బయలుదేవత ఆరాధన, ఆహాబు యెజబేలు వివాహం చేసుకున్నందువల్ల ఆహాబు బయలుదేవతను ఆరాధించాడు. అతను బయలుదేవతను ఏం చేశాడు చెప్పండి, ఆరాధన చేశాడు అతను. కాబట్టి ఆ రోజుల్లో ఎలాగైతే ఏమండి ఆ బయలు ఆత్మ, అన్యుల యొక్క ఆత్మ, లేకపోతే అన్య ఆరాధన ఆ రోజుల్లో ఎలా ఉందో ఈనాడు కూడా ముగ్గురు దేవుళ్ళని అని ఆరాధించడం, నమ్మడం అన్యులో విశ్వాసం. అన్యులు ముగ్గురిని నమ్ముతారు, క్రైస్తవులు కూడా ముగ్గురిని నమ్ముతున్నారంటే వాళ్ళు వీళ్ళు ఒకటే. మనం ఒక్కడనే నమ్ముతాం. ఎందుకంటే ఆయన ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు లేరు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని బైబిల్ చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఈ ఏలియా ఆత్మ కలిగిన వధువు కూడా ఏలియా ఆనాడు ఎలాగ నిలబడ్డాడో రోషము కలిగి ఆ బయలుదేవత ఆరాధనలో గాని, అస్తారోతు దేవత ఆరాధనలో గాని, అన్ని ఆరాధనలో పాలు పొందకుండా ఏలియా ఎలా నిలబడ్డాడో ఈనాడు కూడా వధువు ఏం చేస్తుంటే, ఏలియా అంటే వధువు. ఏలియా అంటే ఎవరు చెప్పండి, విశ్వాసులు
అంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిసే వధువు అంటారు. అందరు కలిసే అంటే ఇప్పుడు వధువు అంటే ఎవరు? ఏలియా ఆత్మ కలిగి ఉన్నదే వధువు అన్నమాట. హల్లెలూయా. ఆనాడు ఏలియా ఒక్కడే నిలబడ్డాడు, ఒక్కడే నిలబడ్డాడు ఏలియా. కానీ ఈనాడు ఏలియా ఎవరు? నీవే. చాలా మంది నేను ఏలియా అని పేర్లు పెట్టుకొని ఉండొచ్చు, నేను ఏలియా అని అనుకోవచ్చు. వాళ్ళు ఏలియా కాదు. ఆనాడు ఏలియా పురుషుడు ఏలియా, అలాగే బ్రహ్నాం గారు పురుషుడు ఏలియా. ఇప్పుడు వధువు ఏమైనా చెప్పండి? ఏలియా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాయంకాల వేళలో, అక్కడ చీకటి పడు వేళలో, సాయంకాల వేళలో వాళ్ళకు గుర్తుని రాహాబు స్త్రీకి ఇచ్చారు. ఎర్రని దారాన్ని గుర్తుగా కలిగి ఉంది. అలాగే ఇక్కడ కూడా 7వ దూత సాయంకాలములో మరలా ఆయన నామములో బాప్తిజము. ఆయన ఒక్కడే, ముగ్గురు కాదు, ఆయన ఒక్కడే. 3 కార్యాలు ఆయన నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు. దాన్ని బోధించారు ఏలి ఆత్మ కలిగిన అయ్యగారిలో కూడా ఏలి ఆత్మ. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన రాహాబు అనే స్త్రీ ఎలాగైతే ఎర్రని దారాన్ని గుర్తుగా కలిగి ఉందో, ఇప్పుడు ఈ రాహాబు అయినటువంటి నీవు, ఏలియా అన్న రాహాబు అన్న నీవే. ఎందుకంటే స్త్రీ ఆనాడు రాహాబు అనే స్త్రీ, ఇప్పుడు రాహాబు అనే స్త్రీ అంటే ఎవరు? సంఘం, విశ్వాసులందరూ కలిసి స్త్రీ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మని నామములో బాప్తిజం పొందడం ద్వారా పరిశుద్ధాత్మని ఒక గుర్తును నువ్వు పొందావు. కాబట్టి ఇప్పుడు నీకు ఆ యొక్క గుర్తు పరిశుద్ధాత్మ. ఆమెకు ఎర్రని దారము, ఇప్పుడేమో పరిశుద్ధాత్మ యొక్క గుర్తును నువ్వు కలిగి ఉన్నావు. అందుకని ఆ ఎర్రని దారం దేనికి ఛాయగా ఉందంటే పరిశుద్ధాత్మకి ఛాయగా ఉంది. అందుచేత నీకు కూడా ఒక గుర్తు ఇవ్వబడింది సాయంకాలంలో, సాయంకాల వర్తమానం ద్వారా. ఇప్పుడు నువ్వు కూడా ఆ సాయంకాల వర్తమానం నమ్మి నువ్వు ఏం చేసావు చెప్పండి? నామంలో నువ్వు బాప్తిజం పొందావు. అంతకు ముందు వచ్చారు, కానీ వాళ్ళు ఎవరు కూడా నామంలో బాప్తిజం ఆయన ఒక్కడని చెప్పలేదు. ఎవరు? లోదర్ గాని, వెస్లీ గాని. లోదర్ని ఎవరు? ఆయన 5వ సంఘకాల వర్తమానికుడు. వెస్లీ ఎవరు? ఆయన 6వ సంఘకాల వర్తమానికుడు. బ్రహ్నాం గారు ఎవరు? 7వ సంఘకాల వర్తమానికుడు. ఆ లోదర్ కాలంలో రోమన్ క్యాథలిక్ సంఘము చాలా భయంకరమైన పాపరిహార పత్రాలని, ఆ విధంగా చాలా భయంకరమైన విగ్రహారాధన, పూర్తిగా చీకటి అన్నమాట ఆ కాలం. అది ఆ కాలంలోనే లోదర్ను వచ్చి నీతీకరణని గురించి బోధించాడంటే బైబిల్ను బయట తీసుకొచ్చింది ఆయనే. బైబిల్ని ఏం చేశాడు చెప్పండి? బైబిల్ తీసుకొచ్చింది ఆయనే. అదే ఇప్పుడు లోదర్ను వచ్చాడు అనుకోండి, లోదర్ సంఘాలన్నీ నాశనం చేస్తాడు. కారణం ఎందుకంటే ఆనాడు లోదరుని ఎలాగైతే నీతీకరణ బోధించాడో, నీతీకరణ ఇప్పుడు అవి లేవు. అన్ని కూడా రోమన్ క్యాథలిక్ విధానంలో ఉన్నాయి. ఇప్పుడు లోదరుని బయటకు వచ్చాడు, కానీ ఇప్పుడు లోదరు సంఘాలన్నీ రోమన్ క్యాథలిక్ మార్గంలో ఉన్నాయి. అందుకని లోదరుని వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈ సంఘాలన్నీ నాశనం చేస్తాయి. అలాగే వెస్లీ, ఆ లోదరు సంఘం నుండి మరలా బయటకు వచ్చిన వ్యక్తి ఎవరు? వెస్లీ. ఆయన శుద్ధీకరణ గురించి బోధించాడు. నీతీకరణ, శుద్ధీకరణ. శుద్ధులుగా ఉండాలి, శుద్ధీకరణ గురించి బోధించాడు. ఎవరు చెప్పండి? వెస్లీ శుద్ధీకరణ గురించి బోధించాడు. కాబట్టి పిల్లారా, ఈ వెస్లీ కూడా ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఆయన చెప్పినట్టు ఇప్పుడు సంఘాలు అన్ని కూడా రోమన్ క్యాథలిక్ విధానంలోకి వెళ్ళిపోయి మొత్తం కూడా. అలాగే పిల్లారా, మరలా బ్రహ్నాం గారు వచ్చినప్పుడే నీతీకరణ, శుద్ధీకరణ. ఆ తర్వాత ఏం జరిగిందంటే పిల్లారా, పెంతెకోస్తు వరముల పునరుద్ధరీకరణ. పెంతెకోస్తు యుగం వచ్చింది. ఏ యుగం వచ్చింది చెప్పండి? పెంతెకోస్తు వాళ్ళు ఇచ్చారు. అమెరికాలో కొంతమంది ఒక వీధిలో ప్రార్థన చేసుకుంటారు, పరిశుద్ధాత్మ కుమ్మరించబడి గొప్ప అద్భుతాలు ఇవన్నీ జరిగాయి. వాళ్ళకు కూడా నామం బయలుపరచబడలేదు. ఇప్పుడు లోదరునికి నామం బయలుపరచబడలేదు, ఒక్కడిని బయలుపరచబడలేదు. వెస్లీకి కూడా నామం బయలుపరచబడలేదు, ఒక్కడిని బయలుపరచబడలేదు.
పెంతెకొస్తేయులకు కూడా నా ఒక్కడని బయలుపరచబడలేదు, నామం బయలుపరచబడలేదు. అయితే ఆ కాలపు బోధన బట్టి ఆ కాలంలో రక్షించబడతారు వాళ్ళు. కానీ బ్రహ్నాం గారు వచ్చిన తర్వాత మరలా అపోస్తుల బోధ ప్రకారము నామములోనే రక్షణ. ఇది లూథర్ బోధించలేదు, వెస్లీ బోధించలేదు, పెంతెకొస్తేయులు బోధించలేదు. కానీ బ్రహ్నాం గారు వచ్చిన తర్వాత అపోస్తులు నామములోనే బాప్తిజం ఇచ్చారు. నామములోనే తప్ప మరి ఏ నామంలో కూడా బాప్తిజం పొందలేదు, ఆయన ఒక్కడే అని చెప్పి ఆ విధంగా వాళ్ళు బోధించారు అన్నమాట. ఆ నామములోనే రక్షణ కలుగుతుంది. పరిశుద్ధాత్మను పొందుకోవాలని నామంలో బాప్తిజం పొందడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటారని. అందువల్ల మర్మములన్నీ కూడా బయలుపరచబడ్డాయి. అందుకనే లూథర్‌కు మర్మాలు బయలుపరచలేదు, వెస్లీకి మర్మాలు బయలుపరచబడలేదు, పౌలు గారికి కూడా మర్మాలన్నీ బయలుపరచబడలేదు. అలాగే పెంతెకొస్తేయులకు కూడా మర్మాలన్నీ బయలుపరచబడలేదు. కానీ సాయంకాలపు వర్తమానికుడు ద్వారా 7వ దూత పలుకు దినముల్లో మర్మములన్నీ బయలుపరచబడ్డాయి. అందుకనే ఆ రోజుల్లో 7 ముద్రలు అంటే వాళ్ళకి తెలియదు, 7 సంఘకాలు అంటే వాళ్ళకి తెలియదు. ఏం తెలియదు వాళ్ళకి అంటే 7 దీపస్తంభాలు అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. ఆ దానియేలు 70 ద్వారాలు తెలియదు. కానీ ఈనాడైనట్లయితే 7వ దూత వచ్చిన తర్వాత 7 ముద్రలు అంటే ఏమిటో, 7 సంఘకాలు అంటే ఏమిటో, 7 బోరలు అంటే ఏమిటో, 7 సమస్త విషయాలను కూడా బయలుపరచబడ్డాయి. అందువల్ల 7వ దూత వర్తమానము. అందుకనే ముద్రలు, బూరలు, పాత్రలు, ఏమండి ఈ యొక్క 7 సంఘకాలాలు ఇవన్నీ ఉన్నాయి. 7 ఉరుములు, 7 ముద్రలు, ఇవన్నీ కూడా 7వ దూత కాలంలో అవి బయలుపరచబడుతూ వచ్చాయి. కానీ 7వ దూత దగ్గరకు వచ్చేప్పుడు 7వ ముద్ర మాత్రం ఆయన వదిలేశాడు. బ్రహ్నాం గారే 7వ ముద్రను ఆయన విప్పలేదు, 7వ ముద్రను ఆయన వదిలేశాడు. ఆ రాకడ వరకు అది రహస్యంగా ఉండదు, అది ఎవరికి తెలియదు. అది ఆయన వచ్చినప్పుడు మాత్రమే దొంగ వల్ల ఆయన వస్తాడు. అంటే దొంగలు ఎవరికి తెలియదు అంటే దొంగ కూడా ఎవరికి చెప్పి రాడు కాబట్టి, అందువల్ల ఎవరికి చెప్పకుండా అకస్మాత్తుగా జరుగుతుందని చెప్పాడు అనమాట. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు సాయంకాలము రాహాబు స్త్రీ, ఆ వేశ్య వేగులు వారిని చేర్చుకున్నది, నీ విశ్వాసంతోనూ సమాధానంతో చేర్చుకుంది. ఇప్పుడు రాహాబు స్త్రీ ఎవరు? వధువు. హల్లెలూయా. వధువు అంటే ఎవరు? మీరే. విశ్వవ్యాప్తంగా ఉంది వధువు. కాబట్టి ఇప్పుడు రాహాబు వేశ్య లేకపోతే రాహాబు స్త్రీ ఎవరు చెప్పండి? అన్యురాలు, మనమే అయి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు గుర్తుని కలిగి ఉంది. ఇప్పుడు నీకు కూడా ఒక గుర్తు ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ యొక్క గుర్తు. మరలా తర్వాత పిల్లారా, మీరు 6వ అధ్యాయంలోకి వస్తే 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 12 నుండి మనం చదువుకుందాం. ఇక్కడ ఇబ్రీయులు రాసిన పత్రిక చదువుకున్న దానికి మనకి ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. 12వ అధ్యాయం, క్షమించండి, 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యావే మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యావే మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచుండ్రి. యోధులు వారు ముందుగా నడిచారు. దండు వెనుకటి భాగము యావే మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చింది. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చింది. 6 దినములు అలాగూ చేయించు వచ్చారు. ఆయన మనిస్తారు. 6 రోజులు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు 7 యాజకులు పొట్టేరు కొమ్ము బూరలను 7 పట్టుకొని యావే మందసమునకు ముందుగా నడుస్తూ వాళ్ళు బూరలు ఊతున్నారు. 7 యాజకులు. బూరలు ఏంటి? పొట్టేలు కొమ్ములు అనమాట. పొట్టేలు కొమ్ములని బూరలుగా చేసుకొని ఊదుతున్నారు. అవి శబ్దం చేస్తున్నాయి అనమాట. ఆ బూరలు మందసమేమో వెనక, ముందేమో వీళ్ళు బూరలు ఊదుతున్నారు.
చూడండి, ముందుగా నడుచు బోర్లు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచారు. దండు వెనుకటి భాగము 50 మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోర్లు ఊదుచు వచ్చారు. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చారు. 6 దినములు వారు అలాగూ చేయొచ్చు వచ్చారు. 6 దినాలు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? బోర్లు ఊదుతూ మందసాన్ని పట్టుకొని అలాగూ 6 రోజులు ఏం చేశారు చెప్పండి? తిరిగారు వాళ్ళ విధంగా. హల్లెలూయా, హల్లెలూయా. 6 రోజులు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు బోర్లు ఊదుతూ ఏ పట్టణం చుట్టూ? ఎరికో పట్టణం చుట్టూ తిరిగారు వాళ్ళ. ఆ ఎరికో పట్టణం చుట్టూ తిరిగిన తర్వాత 7వ దినమున చూడండి, మరలా 7వ దినమున ఉదయమున చీకటితోనే, అంటే ఉదయాన్నే వాళ్ళంటే ఒక విధంగా చెప్పాలంటే చుక్కబొడిచినప్పుడు, వేకు నక్షత్రం ఉదయించినప్పుడు వారు చీకటితోనే లెగిచారు. చీకటితో ఎప్పుడు? వేకు చుక్క ఉదయించినప్పుడు లెగుస్తారు చీకటితోనే. చీకటి ఉండగానే లెగిచారు వాళ్ళు. ఇక్కడ చూడండి, సాయంకాలం ఇందాక చూసాం మనం, చీకటి పడి వేళ వాళ్ళు భోజనం చేసిన తరువాత పండుకొనక మునుపు వేగులు వారు రాహాబుని స్త్రీ కలుసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చీకటితోనే వారు లెగిచి 7వ దినమున వారు ఉదయమునే, అంటే చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగారు. అంటే చూడండి, ఉదయాన్నే లెగిచి ఆ పట్టణము చుట్టూ, అంటే చీకటితోనే లెగిచి 7 మార్లు తిరిగారంట వాళ్ళు. హల్లెలూయా. ఎన్నిసార్లు తిరిగారు చెప్పండి? 7 మార్లు. ఎప్పుడు? హల్లెలూయా. చెప్పాలి అలా. ఎప్పుడు చెప్పండి? చీకటితోనే వాళ్ళు లేచి మరలా 7 మార్లు అంట వాళ్ళు తిరిగారంట. అంటే చీకటితోనే ఏ వినపడ్డాయి చెప్పండి? బూరల శబ్దాలు వినపడ్డాయి. చూడండి, ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగారు. 7వ మారు అంటే 7 సార్లు. ఆ రోజు మాత్రం, మిగతా రోజులు ఒకసారి తిరిగారు 6 రోజులు. కానీ 7వసారి వచ్చేటప్పటికి, అంటే 7వ దినం వచ్చేటప్పటికి 7 మార్లు ఆ పట్టణము చుట్టూ తిరిగారు అనమాట. బోర్లు ఊదుకుంటూ, మందసాలను తీసుకొని ఆ బోర్లు ఊదుకుంటూ 7 సార్లు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారు. అంతే. అయితే 7వ మారు చూడండి, ఆ 7వ మారు యాజకులు బోర వదగా యెహోషువ ఈలాగు జనులకు ఆజ్ఞయించాడు, కేకల వేయుడి, యావే ఈ పట్టణమును మీకు అప్పగించుతున్నాడు. విశ్వాసంతో చెప్తున్నాడు యెహోషువ, ఇది మీకు ఆయన అప్పగిస్తున్నాడు. అప్పగిస్తాడో లేదో కాదు, అప్పగిస్తున్నాడు. ఆయన చెప్పాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చేవాడు కూడా ఆయనే. ఏదైనా వాగ్దానం చేశాడంటే, ఏదైనా బయలుపరిచాడంటే దాన్ని నెరవేర్చుకునేవాడు కూడా ఎవరు చెప్పండి? ఆయనే. అది యెహోషువకు తెలుసు కాబట్టి యెహోషువ తన జీవితంలో ఎన్నో సార్లు అలాంటి సంగతులు చూశాడు కాబట్టి అతడు, పిల్లారా, ఏమి అవిశ్వాసం చెందకుండా విశ్వాసముతో అతను ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో ఆ పట్టణమును సర్వశక్తిమంతుడు మీకు అప్పగించున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యావే వలన శపించబడెను. రాహాబును వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆమె ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుతారు. శపించబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేల్ పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయదు కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండి బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుము పాత్రలను యావేకు ప్రతిష్ఠితములగును, వాటిని యావే ధనాగారములో ఉంచవలెను.
యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. ఆ బోర ధ్వని వినబడినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణం ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకున్నారు. అంటే ఇది ఎప్పుడు జరిగింది చెప్పండి? చీకటి పడే వేళలో జరిగింది. అందుకని చీకటితోనే వాళ్ళు లెగిచి 7 బోర్లు ఊదారను. ఉదయమున చీకటితోనే లెగిచి చూడు 7 దినం 15 వచ్చిన 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లెగిచి 7 మార్లు ఆ ప్రకారముగా పట్టణం చుట్టూ తిరిగారు. చీకటితోనే తిరిగారు వాళ్ళు. 7వ మారు ఆ చీకటి ఇంకా ఉంది. ఆ 7వ మారు మరలా 7 సార్లు తిరిగి కేకలు వేస్తున్నారు అన్నమాట. బోర్రలు ఊదుతూ ఆ బోర్రలు ఊదగా ప్రజలు ఏం చేశారు చెప్పండి? కేకలు వేశారు. బోరధ్వని వినబడినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలిపోయాయి. ఎరుకో చుట్టూ ప్రాకారాలు ఏమైపోయింది చెప్పండి? కూలిపోయాయి. ప్రాకారాలు ఉన్నాయి చుట్టూ. అదే హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూద్దాం ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రిక చుట్టూరు ప్రాకారం ఉంది. చూడండి 30 వచ్చిన విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలి. అంటే ఎరికో గోడలు కూలడానికి కారణం ఏంటి? విశ్వాసము. రాహాబుని స్త్రీ రక్షించబడడానికి కారణం ఏంటి చెప్పండి? విశ్వాసము. వేగులు వారిని ఆమె సమాధానంతో విశ్వాసంతో చేర్చుకుంది కాబట్టి అందుకనే ఇక్కడ రాహాబుని స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా బోర్లు ఊదడం ఏంటిరా? బోర్లు ఊదేంత మాత్రానా ఆ ఎరుకో పట్టణం చుట్టూన్న గోడలను కూలిపోతాయేటి? మనమే గొడ్డళ్ళు గుణపాలు తీసుకొని వెళ్ళి ఆ గోడలను పొడి చేసి సుత్తులు తీసుకెళ్ళి పగలు కొట్టేస్తే గోడలు పగిలిపోతాయి. కానీ బోర్లు ఊదిగానే పగిలిపోతాయా, పడిపోతాయా అని అనలేదు ఎవరు కూడా. మీకు అర్థమైందా? బోర్లు తెలాగా కోట్ల పడి ఆ ఎరుకో గోడలు కూలిపోతాయా అని ఉండొచ్చు కొంతమంది, కానీ అక్కడ ఎవరు అన్నట్టు రాయలేదు. కానీ పిల్లారా వాళ్ళు నమ్మారు. ఓ పిల్లారా, సుత్తులతో కాదు. నేను మీరు కొట్టారు, సుత్తుతో కొట్టారు. అవునా? అక్కడ సుత్తులతో కాదు, గుణపములతో కాదు. గుణపాలతో పొడిచేవాళ్ళు ఇంతకుముందు గోడ పగలు కొట్టేటం గుణపాలు. లేకపోతే ఇప్పుడైతే మిషన్లు వచ్చాయి, మిషన్లతో కాదు. వేటి ద్వారా మానవుడి చేత తయారు చేయబడి ఆ పరికరాల ద్వారా కాదు. కానీ 7 మార్లు కనుక మీరు తిరిగినట్లయితే విశ్వాసముతో, మీ యొక్క విశ్వాసమును బట్టి ఆ గొడ్డళ్ళు కాదు, లేకపోతే సుత్తులు కాదు, మిషన్లు కాదు, లేకపోతే గుణపాలు కాదు, ఏమి కాదు. కానీ ఆయనే వాటిని కూల్చివేస్తాడు. ఆయన హల్లెలూయా. శత్రువు కోటలు, శత్రువు యొక్క గోడలు కూల్చేవాడు ఆయనే. అందుకనే విశ్వాసము ద్వారా మనం కనుక ఇలాగ 7 దినాలు ఇలాగ 6 రోజులు 6 సార్లు తిరిగి 7వ దినాలు 7 సార్లు తిరిగామనుకోండి, కోటలు ఆ గోడలు కూలిపోతున్న సర్వశక్తి మంత్రుడు చెప్పారా, అది జరుగుతుందని విశ్వాసముతో వాళ్ళు తిరిగారు. వాళ్ళ విశ్వాసమును బట్టి అవి గోడలు ఏమైపోయి చెప్పండి? కూలిపోయాయి. హల్లెలూయా. అప్పుడు లోపల ఉన్నటువంటి రాహాబుని స్త్రీ ఉంది. ఇప్పుడు ఆమెను బయట, ఇంతకుముందు అయితే గోడల చుట్టూరు కట్టబడి అప్పటికే ఇజ్రాయెల్ గురించి, యెహోషువ గురించి ఎరుకో వాళ్ళకి తెలిసి ఆ వేగులు వారు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు కంగారు పడిపోయి ఎక్కడ ఎవరు రాకుండా, లోపలికి ఎవరు రాకుండా, యెహోషువ గాని లేకపోతే ఇజ్రాయెల్ గాని ఎవరు కూడా లోపలికి రాకుండా చాలా పెద్ద గోడలు అవి. ఆ గోడలన్నిటి కూడా బంధించారు, తలుపులన్నీ కూడా బంధించేసారు, ఎవరు రాకుండా. బంధించినా
ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. పిల్లారా, వాళ్ళు తలుపులు తీగిపోయినా, వాళ్ళ కోట తలుపులు తీగిపోయినా, గవిని తలుపులు తీగిపోయినా, ద్వారపు తలుపులు తీగిపోయినా, సర్వశక్తివంతుడు ఆ గోడలను కూల్చి, ఆ గోడలను పడగొట్టి ఇజ్రాయేలు జనులందరూ కూడా పట్టణంలో చొచ్చుకొని పోయేలాగా చేశారు. ఎవరు రాకుండా తలుపులు వేసినా, ఎవరు రాకుండా గోడలు బలముగా కట్టినా, ఏ శత్రువు వచ్చి ఆ పట్టణం మీద దాడి చేయకుండా ఎన్ని బలమైనటువంటి ప్రయత్నాలు, తెలియగలిగిన ప్రయత్నాలు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు అందరూ కూడా ఇలా కడితే బలంగా ఉంటుంది, అలా కడితే బలంగా ఉంటుందని చాలా బలంగా కట్టేశారు గోడలు, ఎరుకో గోడలు. ఆ రోజు చాలా బలమైన గోడలు పట్టణం చుట్టూ. కానీ పిల్లారా, ఆ సర్వశక్తిమంతుడు వాడిని ఏం చేశాడు చెప్పండి? కూల్చి పడేశాడు చుట్టూరు. అప్పుడు జనులందరూ, ఇశ్రాయేలులందరూ కూడా పరిగెత్తుకుంటూ ఆ పట్టణంలోకి ఎప్పుడు జరిగింది అది? తెల్లవారుజామున చీకటి పడు వేళ. అందుకని చీకటి పడు వేళకే 7 సార్లు వాళ్ళు తిరిగారని ఉంది. అంటే ఇదంతా కూడా చీకటి పడే, క్షమించండి, చీకటితోనే జరిగాయి ఇవన్నీ కూడా. అంటే తెల్ల ఉదయాన్ని జరిగాయి. అందుకని పిల్లారా, ఇక్కడ 7 మార్ల ప్రకారము చీకటితోనే లేచి 7 మార్ల ప్రకారము గాని పట్టణము చుట్టూ తిరిగారు. ఆ దినమున 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. అందుకని 7 మార్లు 7వ దినమున వారు ఉదయమునే తిరిగి లెగిచి, అంటే ఉదయాన్నే 7వ దినానంటే 7వ సంఘకాలంలో 7వ దినములో 7 మార్లు తిరిగారు చీకటితోనే. ఆ చీకటి సమయంలోనే ఆ 7వసారి, ఆ చీకటి సమయంలోనే 7వ దినములో 7వసారి, 7వ మారు, 7వసారి, 7వ మారు, లేకపోతే 7వ దినము 7వసారి, అంటే 7వ మారు వాళ్ళు చుట్టూ తిరిగినప్పుడు ఎరుక గోడలు కూలిపోయాయి. అంటే అది క్షమించండి, చీకటితోనే అవన్నీ జరిగాయి. అంటే ఉదయాన్నే జరిగాయి. తర్వాత చూడండి, ప్రజలందరూ తమ ఎదురు చక్కగా పట్టణము ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకున్నారు. అంటే పట్టణము ప్రాకారం ఏమైపోయింది, గోడలు ఏమైపోయింది, చుట్టూ వాళ్ళు కూలిపోయి, ప్రజలందరూ కూడా ఆ కూలిపోయిన రాళ్ళు ఎక్కేసి, ఆ గోడలు ఎక్కేసి ఆ పట్టణాన్ని పట్టేసుకున్నారు. అందరూ సర్వశక్తిమంతుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. కానాను దేశానికి చేరుస్తానని వాగ్దానం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, వారు పురుషులేమి స్త్రీలేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తమును కత్తి చేత సమస్తాన్ని కూడా వాళ్ళు సంహరించడం ఆరంభించారు. యుద్ధము యెహోవాదే, యావేదే, విజయము ఆయనదే. అందుకనే శత్రువు ఎంత బలముగా తను తాను కాపాడుకోవాలనుకున్న వాళ్ళ మానవ ప్రయత్నాలు, వాళ్ళ సొంత బుద్ధితో, సొంత జ్ఞానంతో ఎన్నో చేసినా గాని సర్వశక్తిమంతుడు వాటన్నింటినీ కూడా తుత్తునీయులుగా చేశాడు. అందువల్లే ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. విశ్వాసము ద్వారా అదంతా జరిగింది. వాళ్ళు సర్వశక్తిమంతుడి వాక్యమును నమ్ముడు ద్వారా నమ్మి వాళ్ళు 7 దినాలు బోరలు ఊదుతూ 7వ దినాలు మరలా 7 మార్లు చీకటితోనే లెగిసి బోర్ల ఊదుడు ద్వారా, చీకటితో లేచి బోర్ల ఊదుడు ద్వారా, సర్వశక్తిమంతుడి వాక్యముకు లోబడుడు ద్వారా ఆ కార్యము జరిగింది. ప్రాకారములు దాటుకుంటూ వెళ్ళిపోయి సమస్తాన్ని కూడా కత్తులతో నరకడం ఆరంభించారు. హల్లెలూయా. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్టు ఆమెను ఆమె కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండి దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని,
ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరూ కూడా హల్లెలూయా ఏగుల వారు ఇలారా ఆ చీకటి పడి సమయం, ఆ చీకటి ఉన్న సమయంలోనే వెళ్ళి, ఆ బోర్లను మోగిన సమయంలోనే వెళ్ళి, ఇలారా ఆ కోట ఆ చుట్టూరు ప్రాకారం కూలిపోయిన సమయంలోనే ఈ వెళ్ళి యెహోషువ చెప్పినట్లుగా ఆ వేగులు వారు రాహాబు స్త్రీ ఇంటికి వెళ్ళారు. ఆమెను ఆమె యొక్క బంధువులని ఆ తెల్లవారుజామున ఆ చీకటి పొడి వేళలో, క్షమించండి, చీకటిని ఆ తెల్లవారుతున్న సమయంలో, చీకటి పోయి వెలుగు వస్తున్న సమయంలో వెళ్ళి ఆమెను బయటకు తీసుకుని వచ్చారు. ఆమె చీకటితోనే లెగిచి బయటకు వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే బోర్లు వినపడుతున్నాయి, ఇప్పుడు కూడా 7 ఉరుములు వినపడుతున్నాయి. హల్లెలూయా. అందుకని 7 సంఘకాలములు 7, ఇప్పుడు 7 ముద్రలు, 7 ముద్రలు. అవి 7 బోర్లు అంటే ఏంటంటే 7 ముద్రలు. బోర్ అనగా ఆయన యొక్క స్వరమైనది, ఆయన నామం. హల్లెలూయా. కాబట్టి 7 ముద్రలు 7 ఉరుములు. కానీ మరలా ఇంకొక 7 ఉరుములు ఉన్నాయి అన్నాడు బ్రహ్నాం గారు. 7 ముద్రలు 7 ఉరుములే, కానీ 7వ ముద్ర 7 ఉరుములు 7వ ముద్రను తెరుస్తాయి అన్నాడు. అందుకనే 7వ దినములో 7 మార్లు మరలా ఇప్పుడు కూడా 7 ఉరుములు ఈ చీకటి సమయములో, క్షమించండి, ఈ తెల్లవారుజాము సమయములో చీకటితోనే లెగిచి ఈ 7వ దినములో ఈ 7వ ముద్ర ఈ సమయములో ఆయన తన ఉరుములున్నాయి. అదే 7 సార్లు వాళ్ళు ఆ బోరలు ఊదడము. అందుకని 7వ మారు పిల్లారా వాళ్ళు తిరిగినప్పుడు కేకలు వేసినప్పుడు ఆ కేకలకి ఆ ఎరుకో గోడలు అనగా ప్రాకారములు కూలిపోయాయి. ఆమె కూడా అదే సమయంలో ఆమెను ఈ వేగులు వారెళ్ళి బయటికి తీసుకొచ్చారు. ఆమె కూడా చీకటితోనే లెగిసి బయటకు వచ్చేసింది. బంధువులు తీసుకొని వాళ్ళ ఇంటికి చేర్చుకొని ఉంది. అందరూ కూడా బయటకు వచ్చారు. ఎందుకని వేగులు వారు వధువు తనంతట తాను బయటకు రాదు, బయటకు రాదు. ఎవరు తీసుకురావాలి? దూతలు తీసుకొని రావాలి. వేగులు వారు తీసుకొచ్చారు. లోతుని ఎవరు బయటికి తీసుకొచ్చారు? దూతలు తీసుకొచ్చారు బయటికి ఉగ్రత నుండి. అలాగే ఇశ్రాయేలు కూడా నిర్గమాకాండ 14 అధ్యాయంలో ఎర్ర సముద్రం దగ్గర ఆయనే దూతగా ఉన్నాడు. అందుకనే దూతకి పిల్లారా రెబెకా వివాహం విషయంలో, రెబెకాని ఇస్సాకు వరకు తీసుకొని రావడం విషయంలో దూత ఉన్నాడు అక్కడ. అలాగే 4 జాముల్లో దూత ఉన్నాడు అక్కడ. అలాగే పిల్లారా మనము నిర్గమాకాండం 14 అధ్యాయంలో కూడా దూత ఉన్నాడు. దానియేలు కాలంలో కూడా దూత ఉన్నాడు. సింహాల గుహలో ఇప్పుడు కూడా దూత ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మెస్సీకి వధువుకి కలుసుకు మధ్యాకాశంలో కలపడానికి. అందుకనే ఇప్పుడు కూడా ఇది దూత వల్ల జరిగేటువంటి కార్యం. ఇక్కడ కూడా మరలా రాహాబు స్త్రీ మరలా యెహోషువ దగ్గరకు వచ్చి కలుసుకుంది. ఆ ఎరుకో నుండి ఆమె బయటకు వచ్చింది తెల్లవారుజామున. ఇస్సాకుకు ఛాయగా, మెస్సీకు ఛాయగా యెహోషువ ఉన్నాడు. ఆమె తెల్లవారుజామున వచ్చి కలుసుకుంది. అంతవరకు ఆమె చూసింది ఇన్నదే గాని ఆ తెల్లవారుజామున ఆయన్ని చూసింది యెహోషువని. వేగుల వారిని చూసింది కానీ ఆయన యెహోషువను చూడలేదు ఆమె. కానీ తెల్లవారుజామున వేగుల వారు ఆమెను బయట తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆయన్ని చూసింది యెహోషువ. మనము కూడా అంతే. ఇప్పుడు ఉదయ నక్షత్రముగా ఆయనే నక్షత్రముగా దూత, ఆయనే వేగులవానిగా ఉండి ఇప్పుడు నిన్ను ఆయన రాహాబు స్త్రీని ఎలాగైతే తెల్లవారుజామున బయటకు తీసుకొచ్చాడు,
చీకటితోనే లేపి ఆమెను బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా నిద్ర మేల్కొని వేళలు నిన్ను కూడా ఆయన లేపి ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు నువ్వు కూడా మెస్సైన నువ్వు చూస్తావు అన్నమాట. అలా మధ్యాకాశంలో ఆయన కలుసుకోవడం అనేది. ఛాయలు చూడండి, మనకు ఏం జరుగుతుందో ఆమెకు కూడా అదే జరిగింది. ఆమెకి ఏది జరిగిందో మనకు కూడా అదే జరుగుతుంది. ఆమె అనురాలు, మనం అన్యులమే. ఆమెకి ఏం జరిగింది సాయంకాలము, మనకు అదే జరిగింది. ఆమెకు తెల్లవారుజామున ఏం జరిగింది, అక్కడ చీకటితో లెగిసిన తర్వాత ఆ ఎరుకో గోడలు కూలిపోవడం, అప్పుడు ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా మనము కూడా అలాగే బయటకు వచ్చాం. ఎరుకో కాలిపోయినట్లుగా, ఎరుకో నాశనమైనట్లుగా, ఎరుకో కోటలు కూలిపోయిన రీతిగా ఈ ప్రపంచం అంతా కూడా కూలిపోతుంది. ఆమె మాత్రమే తప్పించబడింది, ఆమె ఇంటి వారు. అలాగే ఈనాడు రాహాబు అనే స్త్రీ మాత్రమే ఇప్పుడు రక్షించబడుతుంది. చూడండి తర్వాత చదువు. అప్పుడు 24 వచ్చిన తర్వాత చదువు చదువు 23 నుండి చదువు. వేకుల వారు ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని వెలుపడి తోడుకొని వచ్చారు. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలు పాడ వెలుపుట వారిని నివసింపజేశారు. అప్పుడు వారు ఆ పట్టణమును, దానిలోని సమస్తమును అగ్ని చేత చూడండి. అప్పుడు వారు ఆ పట్టణమును, ఆ దానిలో ఉన్న సమస్తమును అగ్ని చేత ఆమె బయటకు రాగానే, ఆమె ఎప్పుడైతే వెలుపలకు వచ్చేసిందో, ఆ పట్టణం నుండి బయటకు వచ్చేసిందో, అప్పుడు ఇంకా ఎరుకో పట్టణము కాల్చివేయబడి. మనము కూడా రాహాబు స్త్రీగా ఉన్నట్టు మనం కూడా, నీవు కూడా మధ్య ఆకాశంలో ఆయన కలుసుకోగానే, పెళ్లి విందుకు వెళ్ళగానే, ఇక్కడ భూమి మీద 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఇక్కడ అగ్ని చేత కాల్చివేయబడింది. 3వ ప్రపంచ యుద్ధం అంటే మోషేలు వస్తారు. మోషేలు వచ్చిన తర్వాత 1,44,000 మంది రక్షించబడతారు. అప్పుడే ఎర్మగెద్దోను యుద్ధం వస్తాయి, 3వ ప్రపంచ యుద్ధం వస్తాయి. యూదులు కూడా మనం రక్షించబడినట్టే నాశనం రాదు. మరి యూదుల సంగతి ఏంటి? యూదులు రక్షించబడాలి కదా. కాబట్టి యూదులు కూడా 1,44,000 మంది రక్షించబడిన తర్వాత అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అప్పుడు అదే పొద్దు పడిపోయి ఉన్నది అన్నమాట, అదే సూర్యోదయమై ఉన్నది. అప్పుడు ఆ 3వ ప్రపంచ యుద్ధంలో ఐగుప్తి సైన్యం ఎలాగైతే ఎర్ర సముద్రం నశించారో, సూర్యుడు ఉదయించినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా కాలిపోయాయో, అలాగే యూదులు కూడా రక్షించబడిన తర్వాత అదే విధంగా సూర్యుడు ఉదయించడము అంటే 3వ ప్రపంచ యుద్ధం రావడము, 3వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు ఉపయోగించడము, అగ్ని చేత ప్రపంచము, అణుబాంబుల చేత ప్రపంచ పట్టణాలను కూడా కాలిపోవడం అనేది. హల్లెలూయా, హల్లెలూయా. పాపులందరూ కూడా, దుష్టులందరూ కూడా, విగ్రహారాధి, నరగంతుకులు, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మీకు అర్థమైందా? అబద్ధికులు, మోసగాడులు, కోపిష్టులు, కక్ష కలిగిన వారు, హృదయంలో ఏదో పెట్టుకొని హృదయ శుద్ధి లేని వాడు, హృదయ శుద్ధి కలిగిన వారు హృదయంలో ఏం పెట్టుకోరు. వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా శుద్ధిగా ఉంటుంది, ప్రేమతో ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా హృదయం ఎదురు పెట్టుకున్న వాళ్ళది చెప్పాను కదా, హృదయం అంతా కూడా చండాలం. ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకొని ఉన్నారు కొన్ని, ఎప్పటికైనా ప్రమాదం అని చెప్తున్నాను చాలాసార్లు. ఎప్పుడొకప్పుడు ఏదో హృదయంలో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? ఏదో ఒకటి హృదయంలో పెట్టుకొని ఎత్తబాటును బాగొట్టుకుంటారు. అర్థమైందా మీకు? చాలాసార్లు ప్రతివర్తమానం పెట్టుకోవద్దు, ఎవరి మీద ఏం పెట్టుకోవద్దు, నువ్వు ఎవరి మీద ఏం పెట్టుకోవద్దు. మనసులో ఏదో పెట్టుకొని అలగడం, కోపం పెట్టుకోవడం, ఎవరు సమాధానంగా ఉండడం, ఎవరు సమాధానంగా ఉండకుండా ఉండడం, విరోధంగా ఉండడం, ఎవరిని పలకకుండా ఉండడం, మాట్లాడకుండా ఉండడం, ఏదో పెట్టుకొని అలా ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి ఎప్పటికైనా ప్రమాదం. ఏదో సమయంలో ఏదో పెట్టుకుంటారు, పోగొట్టుకుంటారు. అందుకని హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరి మీద ఏం పెట్టుకోకండి. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ తప్ప మరి ఏమి వచ్చి ఉండవద్దు. ప్రేమ కలిగి ఉండడమే, నువ్వు ప్రేమ కలిగి ఉండడమే. అదైనా ప్రేమ ఏంటి చెప్పండి? క్రియాపూర్వకమైన ప్రేమ, క్రియలతో కూడిన ప్రేమ. ఆయన ఆరాధించడం, పాటలు పాడడం, స్తుతించడం,
ఏకంగా కూడుకొని ఆయన ఆరాధన చేయడం, అదంతా కూడా ప్రేమే. వాక్య ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హృదయము చండాల హృదయం కలిగిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరొకరి మీద పెట్టుకొని ఉంటారు. ఇంట్లో భర్త మీద, భార్య మీద పెట్టుకుంటారు, పిల్లల మీద పెట్టుకుంటారు, అలాగే సహోదరుల మీద పెట్టుకుంటారు, ఎవరొకరి మీద పెట్టుకొని ఉంటారు. ఉండొద్దు, అలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? మనము హృదయపూర్వకంగా ప్రతి వాక్యమును మనం నెరవేర్చే వారంగా ఈ చివరి కాలంలో ఉండాలి, ఎత్తబడాలంటే. అందుకనే మీరు ఎక్కడుండాలో, మనం ఎక్కడున్నామో మీరు కూడా అర్థం కావాలని మనకి ఛాయల్లో ఆయన ఉంచాడు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు నీవు రాహాబు స్త్రీ అయింది. రాహాబు స్త్రీ ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? నిద్ర మేలుకొని వేళలో. ఆమె ఎలాగైతే ఎరుకో కాలిపోతుందని చెప్పి, నాశనం కాబోతుందని చెప్పి ఆమె ఎరుకోని విడిచి బయటకు వచ్చేసింది. ఎవరు తీసుకొచ్చారు? ఆవిడంతటా ఆవిడ వచ్చిందా? లేదు. నీ అంతటి నువ్వు కూడా వెళ్ళలేవు పైకి. నీ అంతటి నువ్వేం చేయలేవు చెప్పండి? లోతు తనంతటి తాను బయటకు వచ్చాడా? రాలేదు. ఆనోకు కూడా తనంతటి తాను వెళ్ళలేదు. కొనిపోయాను కనుక కనబడలేదు అన్నది బైబిల్. నోవు కూడా తనంతటి తాను వెళ్ళలేదు. సరశక్తిమంతుడు ఓడలకు ఎక్కి రమ్మని పిలిచాడు, లోతును బయటికి రమ్మని పిలిచాడు, మనల్ని పైకి రమ్మని చెప్తున్నాడు ఆయన. ఆ స్వరాన్ని వెంబడించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నామనంటే రాహాబు అనే స్త్రీ ఎలాగైతే ఆ ఎరుకోని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తుందో, ఇప్పుడు కూడా మనం ఈ తెల్లవారుజామున ఆమెను దూతలను తీసుకొచ్చారు. మనకు వేకు దూతగా ఆయన వచ్చి తీసుకొస్తున్నాడు ఆయన. అందుకని వాళ్ళు వేకు జామున దూతల వారు, కానీ వేకు దూత మెస్సయ్యే. ఆయనే నిన్ను స్వీకరిస్తూ ఉన్నాడు. నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. అందుకని ఆమె ఉన్నంత కాలము, ఆ ఎరుకోలో ఉన్నంత కాలము కోట గోడలన్నీ, ఆ పట్టణం యొక్క ప్రాకారములన్నీ కూల్చివేయబడ్డాయి తప్ప మిగతాదంతా కాల్చివేయబడలేదు. కానీ ఆమె బయటికి వెళ్ళిన మరుక్షణమే కాల్చివేయబడి. అలాగే మనం ఎత్తబడిన మరుక్షణమే శ్రమలు వస్తాయి, యూదులు రక్షించబడతారు. అప్పుడు పొద్దుపొడుస్తాయి, అంటే మూడవ ప్రపంచ యుద్ధం వస్తాయి, అణుబాంబులు ఉపయోగిస్తారు. అప్పుడు సమస్తము కూడా కాల్చివేయబడతాయి. మనది కాకినాడ మీద ఒక అణుబాంబు పడింది అనుకోండి, మొత్తం ఇసుగుగా మారిపోతుంది. ఏముండవు. అందుకనే ఆమె విశ్వాసముల గురించి బైబిల్లో చెప్తుంది. ఆమె నమ్మింది. అందుకనే మొన్న చెప్పాను, ఎవరు? తోమా. వెరీ గుడ్. ఆ తోమా ఏం చేశాడు చెప్పండి? నమ్మలేదు. తోమా ఏం చేశాడు చెప్పండి? శిష్యులు వచ్చి, శిష్యులే ఇదిగో మేము మెసేజ్ చూసామంటే అతడు నమ్మలేదు. అతడికి అనుమానం ఎక్కువ. ఇది కరెక్ట్ చూసారా, ఎవరు చూసారా ఏంటో తప్ప చెప్పిన వెంటనే చూసారా, అయ్యో నేను లేనే, మేము కూడా ఉంటే చూసాననే బాధపడే రకం కాదు. సందేహపరుడు అనమాట, అనుమానస్తుడు అనమాట. చెప్పగానే నమ్మే వ్యక్తి కాదు. అందుకని చూచి నమ్మిన వారు కంటే చూడక విని వారు ధని, విని నమ్మిన వారు ధన్యులను. అందుకని రాహాబు అనే స్త్రీ విని నమ్మింది. ఆమె యెహోవా అద్భుతాలు చూసి, మహత్కార్యాలు చూసి నమ్మలేదు. చూడకుండానే చేసి చెప్పండి నమ్మింది. మనం కూడా ఇప్పుడు అపోస్తలుడు పౌలు ద్వారా జరిగిన అద్భుతాలు మనం ఏమైనా చూసావా? చూడలే. మెస్సీ ద్వారా జరిగిన అద్భుతాలు ఏమైనా మనం చూసావా? చూడలే. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం ఏమైనా చూసావా? చూడలేదు. చూడకుండానే ప్రవక్తలు చెప్పిన దాన్ని మనం విని మనం నమ్మాం. రాహాబు అనే స్త్రీ కూడా అవన్నీ చూడకుండానే ఆ నోట ఈ నోట ఆమె చెవిని పడిన మాటలన్నీ కూడా నమ్మి ఓ ఈ ప్రవక్త ఈ యొక్క వేగుల వారు, వీరి ద్వారా నాకు రక్షణ కలుగుతుందని ఆమె వాళ్ళని చేర్చుకొని వాళ్ళని దాచిపెట్టింది అన్నమాట. అందుకనే ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే దోషములు కప్పేస్తాను. ప్రేమ ఏం చేస్తా చెప్పండి? అందుకని ఎప్పుడు కూడా ఎదుటోళ్ళు తప్పులు పట్టుకొని ఆడుతూ ఉండకూడదు మనం ఎప్పుడు కూడా. అందుకే బ్రహ్నాం గారు అంటారు, నీవు ఎవరి గురించి అయినా మంచిగా మాట్లాడు, కానీ తప్పుల గురించి మాట్లాడతాను. నీకు అర్థమైందా? అందుకని ఒకరికొకరు తప్పుల గురించి చెప్పుకోకూడదు. అయితే ఏమైనా తప్పులుంటే పరిశుద్ధాత్మే మాట్లాడి వాళ్ళని ఏం చేస్తాడు చెప్పండి? సరి చేస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అర్థమైందా మీకు? మీరు కూడా మంచి మనసు కలిగిన వాళ్ళు కాబట్టి, మంచి హృదయం కలిగిన వాళ్ళు కాబట్టి మీరు కూడా ఏం చేస్తుంటారంటే వాటన్నిటిని కూడా ఏం చేస్తుంటారు చెప్పండి, మీరు సహిస్తూ ఉంటారు మరి. అందుకే పౌలు గారు అంటారు, నా యొక్క అవివేకమును మీరు, అవివేకమైన మాటల్ని, నా యొక్క అవివేకమైన వాటిని కూడా మీరు సహిస్తూ ఉన్నారంటాడు పౌలు. హల్లెలూయా. అందుకని సహనాన్ని గురించి చెప్పాలను, ఎందుకంటే ఆ చివరి కాలంలో సహనం చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఎందుకంటే రక్షించబడాలంటే సహనం తప్ప మరొక మార్గం లేదు. విశ్వాసం ఎంత ముఖ్యమో సహనం కూడా. అందుకనే బైబిల్లో రాయబడింది, అంతం వరకు సహించిన వాడు రక్షించబడునను. రక్షణకి సహనానికి చాలా ప్రాముఖ్యత ఉంది అన్నమాట. రక్షించబడాలంటే సహనం లేకపోతే నువ్వు రక్షణ పొందలేవు. మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనీయుడని. కొన్నిసార్లు మీకు ఏమైనా అమ్మా సహనం నీలో లేదని చెప్పామనుకోండి, పశ్చాత్తాపడాలి తప్ప నన్ను సహనం లేదన్నారు పాస్టర్ గారిని మొహం పాడుచుకోకూడదు. దీనికి శాంతం కలిగి జీవించడానికి చేయాలి. అర్థమైందా మీకు? ఎందుకు ఇవన్నీ అంటే ఈ లోకము నాశనం కాబోతు నువ్వు తప్పించుకోవాలంటే అదొక్కటే మార్గం. తప్పించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆమె ఆనాడు నాశనం కాబోతుందని నమ్మి ఆమె బయటకు వచ్చింది. నువ్వు కూడా ఈ యొక్క ప్రపంచం నాశనం కాబోతుందని నమ్మాలి. హల్లెలూయా. నాశనం కాబోతుందని నమ్మితేనే నువ్వు రక్షించబడతావు. ఆ రోజుల్లో నామములో రక్షణ కలుగుతున్న నమ్మి దానిని బట్టి బాప్తిజం పొంది నువ్వు రక్షించబడ్డావు. ఇప్పుడు నువ్వు నమ్మాల్సింది ఏంటంటే లోకమును నాశనం కాబోతుందని. దూతలు చెప్పారు, ఈ చోటు మేము నాశనం చేయవచ్చితిమి అని లోతుతో చెప్పినట్లుగానే ఇది నాశనం కాబోతుంది, నిన్ను బయటికి రమ్మని రాహాబుని స్త్రీని పిలిచినప్పుడు ఆమె బయటకు వచ్చేసింది. ఇప్పుడు కూడా ఇది నాశనం కాబోతుందని నమ్మిన వారు మాత్రమే పిల్లారా ఈ లోకమును ప్రేమించరు. వారే నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటారు. వారు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. ఈనాడు ప్రతి దేశం కూడా ఒక ఎరుకోలా ఉంది. అందుకని ప్రతి దేశంలో వధువు పైకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? మనం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? కాల్చి వేయబడమే. మనం వెళ్ళిపోయిన తర్వాత, యూదులు రక్షించబడిన తర్వాత కాల్చి వేయబడదు. మరి మనం వెళ్ళిపోయిన తర్వాత ఎన్నే కాల్ చేశారు అనుకోండి, మరి యూదుల పరిస్థితి ఏంటి? అర్థమైందా? అందుచేత మనం ఎత్తబడిన తర్వాత యూదుల దగ్గర మోషేలు వస్తారు. అప్పుడు ఇదంతా కూడా అగ్నితో ఏమైపోతుంది చెప్పండి? కాల్చి వేయబడుతుంది. రాహాబు అనే స్త్రీ ఏం చేసింది? తప్పించుకుంది. ఇంకెవరు తప్పించుకోవాలి? ఆమె బంధువులు తప్పించుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారమ్మా? కాల్చి వేయబడ్డారు. ఇప్పుడు కూడా అంతే. రాహాబు అనే స్త్రీ నమ్మి ఆమె ఈ గుర్తు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను రక్షిస్తారు అని నమ్మింది. గుర్తును కట్టుకుంది. వాళ్ళు వచ్చారు, ఈ లోకం నాశనం కాబోతుందని చెప్పారు, నమ్మింది. ఆ గుర్తు కలిగిన ఆమె ఇంటికి వెళ్ళారు, ఆమెనే బయట తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ కలిగిన వధువు, ఆమె దివిటీలు మండుతూ ఉన్నాయి, ఆమెను మాత్రమే ఇప్పుడు తీసుకెళ్ళిపోతారు. ఇక తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇక లోకము శ్రమలో పడిపోతుంది. భయంకరమైన శ్రమలు, ఎక్కడ చూసినా తెగుళ్ళు, భూకంపాలు, ఎక్కడ చూసినా ఇలాగ ఉండదు. ఇప్పుడు ఉన్నట్టే ఉండదు. పరలోకం ఎందుకండి? ఇప్పుడే ఎత్తబాటు ఎందుకండి? ఇదిగో మేము బాగానే ఉన్నాం కదా, బాగానే వండుకొని తింటున్నాం కదా, పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు కదా, ఇంకా వాళ్ళు ఉద్యోగాల్లో కూడా స్థిరపడలేదు, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళ గురించి వాళ్ళు ఏదో కొంచెం కారులో తిరగాలని, ఫ్లైట్లో మమ్మల్ని అమెరికా అక్కడికి తీసుకెళ్ళాలని మేము ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాం. ఆ ఆశలన్నీ నెరవేరుదా కొంచెం ఆగితే బాగుండు అనుకుంటారు కొంతమంది. నీ ఆశలకు నెరవేర్చేదాకా ఆయన ఏమి ఉండడం, నీ కోసం ఆయన ఆగడం. ఆయన సమయం ప్రకారం ప్రతిదీ కూడా జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ సమయాల ప్రకారం ఏం చేస్తుంటే చెప్పండి? ఇప్పుడు ఈ సమయంలో చేయాల్సింది ఆయన చేస్తాడు. ఈ సమయంలో చేయాల్సిందే
చేస్తాడు. సాయంకాలం చేయాల్సింది చేశాడు. సాయంకాలం పని సాయంకాలం, అర్ధరాత్రి పని అర్ధరాత్రి, కోడి కూసే వేళ చేయవలసింది చేశాడు. ఇప్పుడు తెల్లవారుజామున ఏం జరగాలో జరుగుతుంది. అంటే కాలముల ప్రకారము ఏ కాలంలో ఏం చేయాలో ఆ కాలంలో అదే దాన్ని జరిగిస్తాడు. తెల్లవారుజామున ఏం చేయాలో బైబిల్లో చెప్పబడింది ముందుగానే, అది జరిగింది. ఇప్పుడు కూడా మరలా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా 4 జాములు ఉన్నాయి. రాహాబుని స్త్రీ ఏం చేసింది? 4 జాముల్ని సాయంకాలం చూసింది, అర్ధరాత్రి చూసింది, కోడి కూసే వేళ చూసింది, తర్వాత తెల్లవారుజామున చూసింది, తర్వాత తెల్లవారుజామున యెహోషువను కలుసుకుంది. మనం కూడా తెల్లవారుజాము తర్వాత మెస్సీని కలుసుకుంటాం, మధ్య ఆకాశంలో కలుసుకుంటాం. ఆయనే మన యెహోషువ. కాబట్టి సమయం ఏమైపోయింది? నువ్వు రక్షించబడినవా, నాశనం చేయబడ్డావు. 2 ఉన్నాయి నీ ముందు. ఆయన మాత్రము విశ్వాసంతో సమాధానము కలిగి వేగులు వాడు చేర్చుకుని ఆమె రక్షణ పొందింది. అవిధేయులైన వారు, లోబడని వారు నశించారను. వాళ్ళు ఎవ్వరు కూడా చూయించలేదు, ఎరుకోలే, ఎవరు నమ్మలేదు, లోబడలేదు, వాళ్ళు నశించిపోయారు. అందుకని ఈ సంఘాలన్నీ కూడా నశించిపోతాయి. రోమన్ క్యాథలిక్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, లూథరన్ సంఘం, యెహోవా సాక్షులు, శనివారం గుంపు, రకరకాల సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ నశించిపోతాయి. ఇవన్నీ దేనికి ఛాయగా ఉన్నాయి? దేనికి ఛాయగా ఉన్నాయి చెప్పండి? ఈ సంఘాలన్నీ దేనికి ఛాయగా ఉన్నాయి? మన ఛాయగా ఉన్నాయి ఈ సంఘాలన్నీ. ఎస్తేరు గ్రంథములో ఎలాగైతే స్త్రీలందరూ ఉన్నారు, అందరూ కూడా ఆశ్వరోజు రాజు మమ్మల్ని ఎన్నుకుంటాడు, మమ్మల్ని ఎన్నుకుంటాడు, మమ్మల్ని ఎన్నుకుంటాడు అనుకుంటున్నారు అందరూ. ఈనాడు కూడా సంఘాలన్నీ అలాగ అనుకుంటున్నాయి. కానీ ఎస్తేరు ఆమె రాణిగా ఎన్నిక చేయబడింది. ఈనాడు కూడా సంఘాలన్నీ కూడా అనుకుంటున్నాయి. కానీ ఈ దీనురాలైనటువంటి ఎస్తేరు అనే వధువు ఇప్పుడు రాజు వచ్చి ఆమె కిరీటం పెడుతున్నాడు. ఆయన ఆ రాజ్యపు కిరీటం. అర్థమైందా ఇప్పుడు? అందులో ఆ సంఘాలన్నీ ఏంటి? ఎస్తేరు కాలంలో స్త్రీలు ఎలా ఉన్నారు, ఈ సంఘాలన్నీ కూడా అలాగ ఉన్నాయి అన్నమాట. ఆ సంఘాలన్నీ కూడా ఆయన మమ్మల్ని తీసుకెళ్తారు, మేమే రాణి, నేనే రాణి అవుతాను అనుకునేవన్నీ. రాజుగారు నన్నే చేసుకుంటారు, నేనే రాణి అవుతాను అనుకునే అన్ని సంఘాలు. కానీ అన్నిటిని తిరస్కరించి ఎస్తేరు దగ్గరకు వచ్చాడు. ఆయన ఎస్తేరుని చూడగానే ఆయనకి దయ పుట్టింది. ఎస్తేరుని చూడగానే ఆయనకి ఏం పుట్టింది చెప్పండి? దయ పుట్టింది. అప్పుడు ఆ కిరీటాన్ని ఎస్తేరు మీద పెట్టాడు. అలాగే ఈ సంఘాలన్నింటిని చూసినప్పుడు ఆయనకి ఏం దయ కలగట్లేదు. ఆయనకి రోమన్ క్యాథలిక్ సంఘాన్ని చూసినా, బాప్టిస్ట్ సంఘాన్ని చూసినా దయ కలగట్లేదు. నీ మీద ఆయన దయ కలిగింది. ఇప్పుడు ఆ రాజ్య కిరీటాన్ని తీసుకొచ్చి నీకు పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడున్నామో మీరు ఆలోచన చేయండి పిల్లారా. రాహాబు అనే స్త్రీ ఎలాగైతే యెరికోని విడిచిపెట్టి వచ్చిందో, యెరికో నాశనం అవుతాను ఆమె నమ్మింది. నువ్వు కూడా ఈ లోకం నాశనం కాబోతున్నావు నమ్ముతున్నావా? నేను రాను, ఓ ఇంటి నా ఇల్లు చాలా బాగుంది, నేను చక్కగా కట్టుకున్నాను, ఓ ఎర్ర దారాన్ని కూడా కట్టుకాను, ఆ కిటికీ కూడా చాలా బాగా కట్టాను, నేను రాను, యెరికోలోనే ఉంటాను, ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళేది అని అంటున్నారు మా వాళ్ళందరూ. ఈ పట్టణాన్ని వదిలి ఎక్కడికి నువ్వు వెళ్ళేది అన్నారు మా వాళ్ళందరూ. కాబట్టి మా వాళ్ళ మాట వింటాను కానీ ఏగులు వారి మాట నేను విన్ను అని అనుకున్నావేమో. నశించిపోతావు వాళ్ళు అనుకుంటే. వీటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు. ఇవన్నీ తాత్కాలికమే. కలిగి ఉన్న వారితో సంతృప్తిగా ఉండి, అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదని ఆ విచారాలు ఏమి నువ్వు కలిగి ఉండకూడదు సుమా. ఈ జీవన సంబంధ విచారాలు లేకుండా ఉన్నదానితో నువ్వు సంతృప్తిగా ఉండి, ఈ తెల్లవారుజామున ఓ యెరికో వలె ఇది కాలిపోతుందని నమ్మి
ఆ విధంగా నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉన్నప్పుడు నువ్వు ఎత్తబడతావు సుమా. ఇంకా ఇంత డెవలప్ అయిపోతుంది. ఓ రాజధాని కొత్త కడుతున్నారు, ఇంకా అభివృద్ధి చెందుతా ఉంది. హైదరాబాద్ లో మా వాళ్ళందరూ డెవలప్ పోతున్నారు, మేము కూడా అభివృద్ధి చెందుతాం. లేకపోతే అలాగేలాగా నువ్వు అనుకుంటున్నావేమో. నాశనం కాకపోతే నువ్వు నమ్ముతున్నావా? ఈ గెలిపి వచ్చేవారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ఆమె పట్టణం నాశనం అవుతుంది నమ్మి విడిచి వచ్చింది. నువ్వు కూడా ఇది నాశనం కాబోతు నమ్మి లోకాశలన్నీ విడిచిపెడుతున్నావా? అసూయ, గర్వము, కోపము అన్ని విడిచిపెడుతున్నావా? చెడుతనం అంతా విడిచిపెడుతున్నావా? లోకం అంటే ఏదో, ఈ లోకం అంటే ఏదో డబ్బు, ఈ ఆస్తులుగా అనుకుంటున్నావేమో. అసూయ, గర్వము కూడా లోకానికి సంబంధించిందే, కోపము కూడా లోకానికి సంబంధించిందే. అవన్నీ నీలో ఇంకా పోలేదేమో. విధేయత లేకుండా అవిధేయురాలుగా ఉన్నావేమో. మృతులు పడిపోతావు సహోదరుడా. అప్పుడు నువ్వు నమ్ముకున్నటువంటి డిగ్రీలు నిన్ను రక్షించవు. ఆ శ్రమ కాలంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులేవి నిన్ను రక్షించవు. నువ్వు కలిగి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు నిన్ను రక్షించవు. నువ్వు నమ్ముకున్నటువంటి మతశాఖ సంబంధమైనటువంటి బంధువులు గాని, లోక సంబంధమైన బంధువులు గాని ఎవరు నిన్ను రక్షించరు సుమా. ఈ రక్షించబడే సమయం ఇదే. అయి నడువయ్యా, నన్ను రక్షించయ్యా. ఆ రాబడి స్త్రీని తప్పించినట్లుగా నన్ను తప్పించిన ఆయన. నేను ఈ లోకము నాశనం కాబోతు నేను నమ్ముతున్నానయ్యా. ఆమె తెల్లవారుజామును విడిచి వచ్చింది మా తండ్రి. నేను కూడా ఒక దినాన ఈ శరీరం మారినప్పుడు నీ దగ్గరికి రాబోతున్నానయ్యా. అయితే ఇప్పుడు నా శరీరం మారాలంటే ఈ లోకం విడిచిపెట్టాలయ్యా. అక్షయతను ధరించుకోవాలి మా తండ్రి. క్షయతను విడిచిపెట్టాలి నాయన. లోతు కూడా క్షయమయ్యే దానిలో సదముగా మరి విడిచి నాశనం లేని సోయరికి వెళ్ళాడు. నేను కూడా ఇప్పుడు అలాగే మారాలి నాయన, సహాయం చేయండియా. ఓ మెస్సీని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయనతో సదా ఉండాలని నీకు ఆసక్తిగా ఉందా? ఆ దేశంలో ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? ఇంకా పాపులతో పాటు, దుష్టులతో పాటు ఈ లోకంలో ఉండిపోయి నరకానికి వెళ్ళాలనుకున్నావా? ఆలోచించుకో. ఈ లోకము స్థిరము కాదు సుమా. ఇదేది శాశ్వతం కాదు సుమా. లోకములు అనేక మంది గతించిపోతున్నారు, మరణించిపోతున్నారు. మరణించి ఆయన నమ్ముకోకుండానే, ఆయన వాక్య ప్రకారం జీవించకుండానే, పాపాన్ని విడిచిపెట్టకుండానే లోకములో ఎన్నో కలిగి ఉండి కూడా నశించిపోతున్నారు. చివరికి వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు సుమా. వేదనకరమైన స్థలములోకి వెళ్ళిపోతున్నారు సుమా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన స్థలములోనికి వెళ్ళబోతున్నారు. నువ్వు చేయి. కాబట్టి ఈ లోకము, పట్టణాలు ఎరుకోలాగా అగ్ని చేత, అణుబాంబుల చేత, అమెరికా ఎంతో అందమైన పట్టణం. కానీ ఒక దినానది బూడిద కుప్పగా మారిపోద్దని 7వ దర్శనంలో వాటికన్ సిటీ, యూరోపియన్ కంట్రీస్, సౌదీ, ఇవన్నీ కూడా పిల్లారా
పెట్రోల్ మొత్తం ఎక్కడికక్కడ ట్యాంకులు పేలిపోయి పగిలిపోతాయి. ఎక్కడ చూసిన అగ్ని, అంత భయంకరంగా కాల్చివేయబడి ఎక్కడ చూసినా బూడిద కుప్పలే. ఓ ఓ ఎక్కడ చూసినా అణుబాంబులు పడిపోయి ఒక దేశం మీద ఒక దేశము అణుబాంబులు వేసుకొని పట్టణాలన్నీ కూడా మొత్తము కూడా ఇసుకగా మారిపోతాయి. పెద్ద పెద్ద ఆకాశమిత్త భవనాలు ఇసుకగా మారిపోతాయి. సమస్తము నాశనం జరగబోయే సమయం వచ్చింది. నేను తప్పించిన ఆయన అడుగు. ఆయన మాత్రమే తప్పించగలిగిన వాడు. ఆ మెస్సయ్య మాత్రమే దాని నుండి తప్పించగలిగిన వాడు. మరెవరు నిన్ను కాపాడలేరు, మరెవరు నిన్ను రక్షించలేరు. నువ్వెంతో ఇష్టపడి చేసుకుని నీ భర్త కూడా నిన్ను రక్షించడు, ఆయన మాత్రమే రక్షించగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కంటే ఎక్కువగా మరి దేని నువ్వు ప్రేమించొద్దు సుమా. ప్రాణాన్నైనా ప్రేమించొద్దు సుమా. ఆయన్ని ఎక్కువగా ప్రేమించు సుమా. అంటే ఎవరిని ద్వేషించమని చెప్పడం లేదు, కానీ ప్రేమ కలిగి ఉండి అందరికంటే ఎక్కువగా ఆయనే ప్రేమించాలి. ఎందుకంటే అందరికంటే గొప్పవాడు ఆయనే కాబట్టి, రక్షించేవాడు ఆయనే కాబట్టి, ఆయనే రాజు కాబట్టి రాజు మాట మనం గౌరవించాలి, రాజు మాట మనం వినాలి. ఈ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందిందని జనులు చెప్పుకోవచ్చు, కానీ ఇది నాశనం కాబోతుందని మనం చెప్పుకుంటున్నాం. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఎక్కడ చూసినా కాలేజీలే, ఎక్కడ చూసినా ఉద్యోగస్తులే, నెలకు లక్షల జీతాలు. మా పిల్లలు కూడా చదివించాలి, లక్షల జీతాలు తీసుకుని రావాలి మా పిల్లలు కూడా. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లల విషయంలో కలలు అంటున్నారు తప్ప, వాళ్ళు రక్షించబడాలని, ఆయన రాజ్యంలో ఉండాలని తల్లిదండ్రులకు ఆ ప్రేమ లేదు పిల్లల మీద. అలాంటి భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం. ఆలోచన చేయండి. ఎరుకో కాలిన రీతిగా ఒక దినాన ఈ వీధులు, ఈ పట్టణాల్లో ఉన్న బిల్డింగులు, ఫ్యాక్టరీలు, పార్కులు మొత్తం కూడా కాలిపోతాయి. సమస్తము కూడా కాలిపోయే సమయం వచ్చింది. ఈ తెల్లవారుజాము మనం తప్పించుకునే సమయం. అందువల్ల తప్పించిన ఆయన, నేను తప్పించడానికి ఆయన వచ్చాడు. ఏగులు వారు ఆమెను తీసుకొని వెళ్ళడానికి ఎలాగో వచ్చారో, నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. నిన్ను కాపాడడానికి ఆయన వచ్చాడు. నిన్ను లోకులతో పాటు నశించిపోకుండా తప్పించాలని ఆయన వచ్చాడు. ఆయన్ను వెంబడిస్తావా? ఆమెను తోడుకొని వచ్చారని బైబిల్ చెప్తుంది. ఆమె వేగులు వారు వెంట వాళ్ళందరూ వచ్చారు. నువ్వు కూడా ఇప్పుడు ఆయనతో పాటు మధ్య ఆకాశాన్ని రాగలవా? నాకు ఇంకా పనులున్నాయి, పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళని ఏదో సెటిల్ చేయాలి, నా మీద చాలా బాధ్యత ఉంది. పిల్లలు ఆలీలు అడుగుతున్నారు, చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు ఎత్తమాట అంటే ఎలా కుదిరితే నాకు కుదరదు, నాకు రావడానికి అవ్వదు అన్నావేమో, నశించిపోతావు. సహోదరుడా, నీ తలను పైకెత్తు, ప్రార్థన చెయ్యి. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమము. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమము. శ్రేష్ఠ దేశము ఉండేదం యావితో నిత్యము. పరలోకమే ఆదేశం పరలోకమే ఆదేశం. ఆయనతో ఉంటే వ్యాధులు లేవు, మరణము లేదు, దుఃఖము లేదు, ఏమీ లేదు. ఆయన కంటే మంచి వాళ్ళు మరొకరు లేరు. ఆయన వలె నిన్ను ప్రేమించేవారు మరొకరు లేరు.
ఎందుకంటే నీ కోసం ప్రాణం పెట్టిన వాడు ఆయనే. మరలా ఈ లోకము నుండి, నాశనం నుండి, నరకం నుండి తప్పించి నీతో నిన్ను ఆయనతో ఉంచుకోవాలని, సదా నీవు ఆయనతో ఉండాలని కోరుకునే ప్రేమ కలిగిన ఆయన వంటి వారు మరొకరు లేరు సుమా. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నరకా నుండి ఈ మూడవ ప్రపంచ యుద్ధంలో సమస్తము నాశనం కాబోతూ ఉంటే ఆ నాశనం తప్పించడానికి ఆయన వచ్చాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఇంకా ఈ లోకంలోనే ఉండాలని నీకుందా? వెళ్ళి ఆయనతో ఉండాలని నీకుందా? ఆలోచన చేసుకో. ఇంకా ఈ లోకంలో ఉండిపోదాం, ఇక్కడే ఉందాం, ఇక్కడంతా మనకు బాగానే ఉంది కదా, ఈ లోకంలోనే ఉందాం అని అనుకుంటున్నట్లయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు సుమా. లేదు, ఆయనతో ఉండాలి, వెళ్ళి సదా ఆయనతో ఉండాలి. ఆ మరణం లేని దేశాన్ని చూడాలి, ఆ మరణం లేనటువంటి, వ్యాధులు లేనటువంటి ఆ దేశాన్ని నేను చూడాలి, ఆ ప్రేమ స్వరూపితో నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నట్లయితే నీకు ఇక్కడ ఉండాలని అనిపించదు, కానీ ఆయనతో ఉండాలని నీకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయనతో వెళ్ళి ఆయన కలుసుకోవాలనిపిస్తుంది. ఆయన ఎప్పుడు చూచేదనా, ఎప్పుడు చేరేదనా, ఎప్పుడు చేరేదనా నివాసం, ఎప్పుడు చేరేదనా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ అమ్మతోటి ఒక అమ్మాయి ఏందంట, అమ్మా ఇది నాశనం కాబోతుందంట, నేను ఎత్తబడతాను, నేను తప్పించమని నేను ఆయన ప్రార్థన చేసుకుంటున్నాను, నన్ను ఆయన రక్షిస్తాడని నేను నమ్ముతున్నానమ్మా అంటే, ఎక్కడికే నేను వెళ్ళేది, నేను ఇంత ఖర్చు పెట్టాను, అంత ఖర్చు పెట్టాను, చదివించాను, నేను ఆ కాలేజీలకు అంత ఫీజు కట్టాను, ఇంత ఫీజు కట్టాను, ఉద్యోగం చేసి సంపాదించి ఆ బాకీలన్నీ తీర్చుకోవడానికి వెళ్ళిపోతావు నువ్వు, నేను వెళ్ళనేవను. అలాంటి తల్లులు ఈనాడున్నారు. సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదములు కొందరు స్తుతి స్తోత్రం. భక్తిలో పిల్లల్ని మొదటగా భక్తి, పనులు చేసుకోవద్దని కాదు, చదవకూడదని కాదు, కానీ నాడు మనుషులు ఆయన పక్కన పెట్టి ఆయన రక్షణ గురించి ఒక ఆసక్తి లేకుండా ఈ లోకం వెంటబడి పరిగెడుతున్నారు. అది ప్రమాదము. తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పండి, నాశనం నుండి తప్పించుకునేటువంటి ఆ ప్రేమను వాళ్ళకి తెలియచేయండి. రాహాబు స్త్రీ వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి అందరికి తెలియజేసింది. వాళ్ళందరూ బయటకు వచ్చారు. నీ వారు కూడా అందరూ కూడా రక్షించబడాలనేది నా ప్రార్థన అయ్యున్నది. ఆయన చిన్న ప్రార్థన విపాసని చేసుకుని ప్రతిఫలముతో ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఆమె తప్పించుకునే రీతికి ఏరుకోనండి. ప్రతి ఒక్కరు కూడా తప్పించుకునేలాగా సహాయం చేయాలి. ఏ ఒక్కరు కూడా విడవబడిది బూడిద కాకుండా సహాయం చేయ. ఏ ఒక్కరు కూడా విడవబడి పురుగులకు ఆహారం కాకుండా, తెగుళ్ళకు ఆహారం కాకుండా సహాయం చేయను ఆయన. ఏ ఒక్కరు కూడా అనుభవం చేత చీల్చివేయబడి నాయన దహించి వేయబడకుండా సహాయం చేయండి. అందరూ రక్షించబడేలాగా కృప చూపండి. నజరేయుని నామములో మిక్కిలిగా బ్రతిమాలుచున్నాము. ఆమేన్.